చాలా సైలెంట్గా అర్థం చేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇప్పుడు సురేష్ గారు ఏమైనా అడుగుతారా? లేదుగా అటువంటి ఆయన స్పెషల్గా 1-1 ఏదో ప్లాన్ చేసినట్టు. అయితే నేను బయలుదేరుతాను. సురేష్ నాకు చాలా మంచి నా మిత్రుడు, సరదాగా జోకులు వేసుకుంటే ఏమనుకోకండి, మంచి మనిషి. సో మాకు మా ఊళ్ళో ఇటువంటి లివింగ్స్టన్ గారు, ఆయన డాన్ అనుకుంటా, ఈ సినిమా ద్వారా నాకు తెలిసింది. డాన్ ఎంటర్టైన్మెంట్ అండ్ లివింగ్స్టన్ చాలా సైలెంట్గా తీసినట్టున్నారు సినిమా, 2 ఏళ్ళు ఎవరికి చెప్పకుండా. అది మీకు చూసాక అర్థమవుతుంది. చూశారు కాబట్టి భారీ బడ్జెట్తో చాలా డీటెయిల్గా, డైరెక్టర్ కూడా నాకు అప్పుడు మధ్య మధ్యలో కనబడేవాడు. సినిమా ఫినిష్ లేదా డీటెయిల్గా ఒక 10 days షూట్ చేసి మళ్ళీ ఆపి అలా చెక్ చేసుకుని, నచ్చపోతే మళ్ళీ రీషూట్ చేసుకుని అలా చేశారు. మీరు లేచారండి? సడన్గా లేచా, భయపడ్డాను. ఈ మధ్య ఏదైనా జరిగించారు లేదా కాపా అంటున్నాడేమో, ఏంటో నాకు అర్థం కాదు. సైడ్గా వచ్చేసరికి సో మా సంజయ్ ఈ సినిమాలో ఉన్న ఒక ఏకైక స్పెషల్ ఇదేంటంటే ప్రత్యేకత, ఎవరికి తెలియదు, గుట్టు చప్పుడు, బట్ సీక్రెట్ రివీల్ చేస్తున్నాను. ఈ సినిమాలో నేను లేదు, నేను యాక్ట్ చేయాల. జనాలు బోర్ పడితే ఎప్పుడు చూసి అబ్బా కొడుకులు ఇంట్లో మాట్లాడుకుంటారు, బయట కూడా మాట్లాడరు, ఎందుకని ఈ సినిమాకి కొంచెం గ్యాప్ ఇచ్చాం. అందుకే చాలా బాగున్నట్టుంది లుక్స్ అన్ని, సరదా నవ్వించాలి, అందుకని మరీ సీరియస్ మ్యాటర్ లేదు చెప్తున్నాను. అలాగే సంజయ్ ఇప్పుడు టోటల్ 2 films చేశాడు, ఇది 3rd మూవీ. ఇట్స్ డిఫరెంట్ లుక్స్తో ఉంటాడు. సో ఈ సినిమాకి తనకు బాగా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే డైరెక్టర్ ఇస్ వెరీ పర్టికులర్ అబౌట్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, చాలా వెరీ వెరీ పర్టికులర్. ఆల్ ద బెస్ట్ మహేంద్ర. యాక్చువల్ ప్రొడ్యూసర్ డాక్టర్ గారు అనుకుంటారు కదా, అదే డాక్టర్ అయి ఉండి డాన్ అని పెట్టుకున్నాడు ఆయన. తెలీదు ఏం చేస్తుంటారు. ఇంకా ప్లస్ మ్యూజిక్ హనుమాన్ అండ్ ఈ సినిమాకి చేయడం, అలాగే డిఓపి ఎడిటర్ గారి వాళ్ళందరికీ, మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సినిమా డెఫినెట్గా బాగుంటుంది. అలాగే మా డార్లింగ్ నా బ్రదరు సాయి ఈ టీజర్ రిలీజ్ చేశాడు. థ్యాంక్ యూ సాయి, లవ్ యూ. మీరు ఈ సినిమా డెఫినెట్గా డిసప్పాయింట్ చేయదు, మీరు చూసే ఉంటారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అందరికి హాయ్, నమస్తే. సో మీడియా అన్నలందరికీ నమస్తే, పెద్దలందరికీ నమస్తే. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న సార్ వాళ్ళకి, డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి, మా అన్న హీరోకి అందరికీ హాయ్. సో టీజర్ అయితే చాలా బాగుంది. సో అన్నకి 3వ సినిమా ఇది. అన్న ఆల్ ద బెస్ట్. అన్న డైరెక్టర్ అన్నకి, ప్రొడ్యూసర్ సార్కి అందరికి ఆల్ ద బెస్ట్. సో ట్రైలర్ గురించి నేను వెయిట్ చేస్తున్నా, సినిమా గురించి నేను వెయిట్ చేస్తున్నా. టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో టీం అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. చూసారా, సౌండ్ ఎఫెక్ట్స్ చేయకపోయినా మీ సౌండ్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. అందుకే ఇచ్చాం మైక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పినట్టే ఆయన ఒకసారి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకేం చెప్పక్కర్లేదు. ఆ సీన్ తగ్గినట్టే ఆ ఫీల్, అది సాడ్ సీన్ అయినా సరే, ఒక యాక్షన్ బ్లాక్ అయినా సరే, రొమాంటిక్ సీన్ అయినా సరే, ప్రాపర్ లైటింగ్ ఎగ్జాక్ట్లీ. అంటే షార్ట్ మధ్యలో అది మా షార్ట్ చూసిన తర్వాత మనకి మేమేం విజువలైజ్ చేసామో అది ఎగ్జాక్ట్గా అలానే పెట్టారు. సో థ్యాంక్ యూ. సురేష్ గారు మా రైటరు, ఈ మూవీ కాకుండా ఇంకో మూవీ పనిచేస్తున్నా సురేష్ గారితో. ఈ మూవీలో కొంచెం భారీ డైలాగ్స్ రాశారు. సో నెక్స్ట్ మూవీలో నేను చెప్పాను కొంచెం తగ్గించండి, పాకడం రావట్లేదు, మంచి డైలాగ్స్ రాశారు ఈ మూవీలో. థ్యాంక్ యూ సురేష్ గారు. నేను గౌరహరి లాస్ట్లో వస్తాను, ఆయన గురించి చాలా మాట్లాడాలి. ప్రొడ్యూసర్ గారు బేసిక్లీ ప్రొడ్యూసర్ ఇంకా మణి సార్, వీళ్ళిద్దరి గురించి నేను కలిపి మాట్లాడాలి. ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి ట్రావెల్ చేసాం, ఇయర్స్ అయింది. సో
వాళ్ళు నాకు ఈజ్ నాట్ మై ప్రొడ్యూసర్, ఈజ్ నాట్ మై డైరెక్టర్, దే లైక్ లిటరలీ ఫ్యామిలీ. అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తానండి మనీ సార్ గురించి. లైఫ్ 1.5 years back or 2 years back I was going through something in my life. అంటే రాత్రి పూట ఐ థింక్ 1:30 in the night or something ఆయనకు ఫోన్ చేసి, నాకు ఇక్కడ హైదరాబాద్లో ఉండబుద్ధి కావట్లేదు, నాకు ఎక్కడో వెళ్ళిపోవాలి, నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసి వెళ్ళిపోతున్నా. ఆయన అన్నారు, ఇప్పుడు ఎలా వెళ్తావు, అప్పుడు నా దగ్గర కార్ లేదు. ఆయన 4 o'clock రాత్రి నాకు నా ఇంటికి వచ్చి నన్ను పికప్ చేసి ఆయన he gave me money also and he sent me ఎక్కడ వెళ్తున్నా అడగ కూడా లేదు. ఏదైనా కావాలంటే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ చేయి, నేను పంపిస్తా. సో దట్ ఈస్ ద బాండింగ్ ఐ హ్యావ్ విత్ మై డైరెక్టర్. అండ్ ఈ అన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ప్రొడ్యూసర్ వాజ్ ఆల్వేస్ దేర్. he also knows, he was always supportive. And to be very honest, now I am married to a person, I have a kid also, babu, March lo babu puttindu. Meeting that person was because of these two people. I met my wife because of them. Now coming with our VFX, and ఫస్ట్ టైం మీ ఆఫీస్లో కలిసాను, అది ఏదో ఈవెంట్ కోసం ఏదో స్పీచ్, అప్పుడు దాకా నాకు తెలీదు. బట్ ఈ వెల్కమ్ నాకు ఆఫీస్లో ఎలా వెల్కమ్ చేశారంటే, నేను చాలా పెద్ద స్టార్ లాగా ఆయన అలా వెల్కమ్ చేశారు. నాకు అలా వెల్కమ్ ఎప్పుడు దొరకలేదు. సో అలా రిసీవ్ చేస్తారు అందరినీ. అండ్ హిస్ వర్క్, ఆయన వర్క్ కూడా అంత కష్టపడి చేశారు ఈ మూవీ కోసం. ప్రశాంత్ మాస్టర్ మీరు ముందుకు రారా, అప్పుడు ఆయన ప్రశాంత్ మాస్టర్ ఇందాక మనీ సార్ చెప్పారు, డిఫికల్ట్ లొకేషన్స్ లో అలా డాన్స్ స్టెప్, ఆ విజువల్స్ ని తీసుకురావడం అంటే నేను వర్డ్స్ లో చెప్పలేను సార్. మీరు విజువల్ గా చూడాలి, బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. ఆ వాటర్ ఫాల్స్ లో, ఆ టెంపరేచర్ లో, ఆ నైట్ టైం అక్కడ ఒక దెర్ ఇస్ నో ప్లేస్, అక్కడ ఫ్లాట్ నుంచడానికి జరగలేదు. కానీ అక్కడ కూడా ఆయన ఎలాగో మేనేజ్ చేసి హీ బ్రాట్ అవుట్ ద బెస్ట్ విజువల్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అంజర్ మాస్టర్, మనీ సార్ చెప్పినట్టే చాలా తక్కువ మాట్లాడతారు, కానీ ఆయన విజువల్స్ మాత్రం కేజీఎఫ్ రేంజ్లో ఉంటుంది. ఇంకా నేనేం చెప్పలేను. బేసిక్లీ మా మొత్తం టీమ్, గణేష్ ఆల్సో, ఆయన కూడా నాకు నెక్స్ట్ మూవీలో కాస్ట్యూమ్ స్టైలిస్ట్. సో బేసిక్లీ ఐ కీప్ వర్కింగ్ విత్ ద సేమ్ పీపుల్. ఆడియన్స్లో కూడా ఐ హ్యావ్ పీపుల్ హూ ఐ వర్క్ విత్. ఏడీగా ఉన్నప్పుడు అక్కడ నేను నా నెక్స్ట్ డైరెక్టర్ అక్కడ కూర్చున్నారు, నెక్స్ట్ ప్రొడ్యూసర్ కూడా కూర్చున్నారు. So I like to work with the people who I'm already worked with. Maybe my comfort zone annachu. I don't want to come out of my comfort zone. I don't want to come out of my comfort zone. I treat them like family, so I like to work with my family. Talking about the whole team, this is my family, and at least this movie, it felt like a family movie for me. Thank you, Andy. Thanks. లాస్ట్ లో చెప్తా అని చెప్పారు, చాలా ఎక్కువ. అదే ఇదే జరిగింది లాస్ట్ టైం స్లమ్ డాగ్ హస్బెండ్. రాజు గురించి మాట్లాడడం మర్చిపోయాను, మళ్ళీ వచ్చి మాట్లాడాను. గౌరహరి గారు ఆయన చెప్పారు కదా, ఫస్ట్ టైం గౌరహరిని కలిసినప్పుడు క్యారవాన్ లో కలిసాము. ఆయన మ్యూజిక్ అండ్ ఆయన కంపోజ్ చేసిన మ్యూజిక్ అన్ని తీసుకొచ్చారు. ఒక బీజిఎం, పోలీస్ బ్యాక్గ్రౌండ్ టైప్ బీజిఎం ఉంది హార్ట్ బీట్ తో, అది దాంతో నాకు గుర్తుంది. నేను చెప్పాను, సార్ ప్లీజ్ ఈ మ్యూజిక్ డైరెక్టింగ్ పెట్టుకోండి, మ్యూజిక్ వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది. అంటే ఆడియో నుండే మీకు మొత్తం కలెక్షన్ వచ్చేస్తుంది. అది అప్పుడు ఇంకా హనుమాన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఆయన ప్రూవ్ చేశారు. ఆయన మూవీ, ఆయన మ్యూజిక్ కంపోజ్ చేస్తే సగం బడ్జెట్ తిరిగి వచ్చేస్తుంది ప్రొడ్యూసర్స్కి. ఇది హనుమాన్ లో ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఇస్ జస్ట్
maybe 1 or 2% of his talent. There is a lot still left of Gaurahari. అది మీరు ముందు చూస్తారు, త్రూ ఆర్ మూవీ ఆల్సో మీరు చూస్తారు. బట్ హీఈస్ వర్కింగ్ ఆన్ ద నెక్స్ట్ పార్ట్. అక్కడ దట్ ఈస్ అ డిఫరెంట్ లెవెల్ ఓన్లీ. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ it is pleasure for me to work with him because he is a pan India star now. యాదవరాజు గురించి తర్వాత చెప్తాను చెప్పారు. ఓకే, అందరి గురించి తర్వాత. ఈయన నాతో ఈ మూవీలో చేయలేదు, కానీ నేను చెప్పాను కదా ప్రతిసారి నేను మూవీ చేస్తే నేను అదే సేమ్ వ్యక్తితో పనిచేస్తాను. నెక్స్ట్ మూవీ కూడా నేను యాదవరాజుతో చేస్తున్నాను. మొన్ననే 2 days బ్యాక్ పూజ జరిగింది. ఈజ్ నాట్ అన్ యాక్టర్, ఈజ్ మై బ్రదర్. థ్యాంక్ యూ. సో దీంట్లో చేయలేదు ఎందుకంటే ఫస్ట్ నాకు పరిచయం కాలేదు, అందుకని చేయలేదు. పరిచయం అయింటే ఆల్రెడీ చేసేస్తుండే. సో నెక్స్ట్ మూవీస్ నుంచి డైరెక్టర్ ఏకపోయినా బలవంతంగా దూరం చేస్తాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. వీడి వల్ల నాకు లైఫ్లో ఒక సిబ్లింగ్ ఉండాలని కోరిక ఉండేది, అంటే చెల్లో అన్ననో. వీడి వల్ల నాకు ఒక చెల్లి దొరికింది, స్టెల్లా రాజు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సంజయ్, ఆల్ ద వెరీ బెస్ట్. ఈ టీజర్ లాంచ్ చేసిన సాయి దుర్గతేజ్ గారికి థ్యాంక్ యూ సార్. అందరినీ మర్చిపోతున్నా, సారీ, నాకు అది ఒక ప్రాబ్లము. సాయి, నేను ఈ టీజర్ కోసం చాలా మందిని అడిగాను. సో నేను బేసిక్లీ నా నోర్లో ఫిల్టర్ ఉండదు. సో ఏదో ఉంటే మనసులో అలానే చెప్పేస్తా. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ అయినాయి. సాయి, ఫర్ దిస్ మూవీ ఐ వెంట్ టు లాట్ ఆఫ్ పీపుల్. కొంచెం టీజర్ లాంచ్ చేయాలి, మీ బ్యాకప్ ఉండాలి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు గౌరహరి. ఈ ఫిలిం గురించి చెప్పాలి అంటే కనుక, నాకు ఎవరైనా ఒక బాటసారి తన ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు జస్ట్ తన కళ మాత్రమే ఉంటుంది. తన కళలో అరికాళ్ళతో బయలుదేరాడు అనుకుందాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంచెం శక్తి సంపాదించుకుని చెప్పులు కొనుక్కున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొంచెం శక్తి సంపాదించి షూస్ కొనుక్కున్నాడు. అలా తన శక్తి మేర ఎదురుకు వెళ్తున్నాడు. నేను ఒకవేళ అరికాళ్ళతో ఉన్న స్టేజ్లో ఉన్నాను చెప్పచ్చు అంటే కనుక ఆ మూమెంట్లో నాకు వచ్చిన అవకాశం అండి ఈ ఫిలిం. అలాగా మండు టెండలో అరికాళ్ళతో వెళ్ళే ఒక బాటసారికి ఒక గొడుగు కూడా చాలండి ఆ చల్లదనం తన ప్రయాణం ఆగిపోకుండా ముందుకు వెళ్ళడానికి. అలాంటి సిచ్యువేషన్లో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ కృష్ణ గారికి, డైరెక్టర్ మహేంద్రన్ సార్కి, మా హీరో సంజయ్ రావు సార్కి అందరికీ కృతజ్ఞతలు. ఈ ఫిలిం అందరి మనలో పొందుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వచ్చేసిన పార్టీ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఎందుకంటే మా సినిమా పేరు గుర్తు చెప్పలే, కానీ మన పబ్లిసిటీ సౌండ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. గుర్తు చెప్పడానికి సీక్రెట్ వెళ్ళిపోవద్దు మనం. అందరికి థ్యాంక్ యూ. అలాగే డిఓపి రైట్ సైడ్ నుంచి మొదలు పెడతాను. మా డిఓపి శ్రీకాంత్ గారు అండ్ మా డైరెక్టర్ గారికి ఉన్న విజన్ని 100% స్క్రీన్ మీద రావడానికి మీ అందరూ చూసి థ్రిల్ అవ్వడానికి కారణం మా డిఓపి శ్రీకాంత్ గారు. అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు. అలాగే మీకు కూడా ఆల్ ది బెస్ట్ సార్. అలాగే మాటలు, మీరు ఆ రాముడు డైలాగ్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఈ జస్ట్ టీజర్లో ఉన్న ఒక చిన్న డైలాగ్ మాత్రమే. సినిమాలు ఇంకా చాలా చాలా కోపాలు ఉన్నాయి, మనందరం చూస్తూ ఉంటాం. ఆయన కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ గారు, సినిమా నిజంగా సీక్రెట్గానే తీసాం, కానీ చాలా సౌండ్తో తీశారు, అంటే చాలా డబ్బులతో తీశారు అనమాట. మా అందరిని నిజంగా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఈ సినిమాకి ఏ షాట్కి ఎంత బడ్జెట్ ఉంటుంది అనేది ఒక క్యాలిక్యులేట్తో, ఆ సీన్కి ఎంత ఖర్చు పెట్టాలని ఒక క్యాలిక్యులేట్తో మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేసి సినిమా తీసి, మీరు సెకండ్ టీజర్ చూసారు, నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను. సెకండ్ మోషన్ నిజంగా అవన్నీ చూసినప్పుడు ఇవన్నీ చేసింది మేమేనా, ఆ టైంలో మాకేమైనా కూలిందా అనిపించింది. చాలా చాలా బాగున్నాయి అవన్నీ. అందులో కంటైనర్ల మీద ఆయన పేరేసాం, అంటే దానికి అర్థం ఏంటంటే ఆ కంటైనర్లతో ఆయన డబ్బులు వేసుకెళ్ళాలని ఈ సినిమాతో. అంత మీ అందరూ దీవించాలి దానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే మా హీరో గారు, దీనికి 2 సినిమాల ముందు మన ఇంట్లో మనిషి, మన అన్నయ్య, మన తమ్ముడని చూసాం.
ఈ సినిమాతో పక్కా మాస్ అండ్ కమర్షియల్ హీరో అవుతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇండస్ట్రీకి మరో మాస్ హీరో వస్తున్నాడు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ సినిమాకి పనిచేసే అవకాశం ఇచ్చినందుకు సంజయ్ రావు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యూచర్లో మనం ఒక మంచి మాస్ అండ్ కమర్షియల్ సినిమాలు అందించగలిగే హీరో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మా డైరెక్టర్ మణీంద్రన్ గారు, ఇంకా మేమిద్దరం చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఈ సినిమాకి మూవ్ అయ్యాం. ఒక 2 days ముందు ఫోన్ కాల్ వచ్చింది, సార్ మన సినిమా థియేటర్ సార్ కొంచెం మీరు ఫ్రీ చూసుకుని రండి అన్నారు. నేను యాక్చువల్గా ఆయన ఎప్పుడు పిలుస్తున్నాడా అని వెయిట్ చేస్తున్నాను అండి. కానీ 2 days ముందు ఫోన్ చేసి పిలిచారు. సినిమా రిలీజ్కి రమ్మన్నంత ఆనందం వచ్చింది. ఈ మూమెంట్ కోసం మేమందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ఎవరైనా సినిమా గురించి ఎదురు చూస్తారు కానీ మేము థియేటర్ గురించి చాలా రోజుల నుంచి ఎదురు చూసి ఈ రోజు మీ అందరినీ కలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకున్న విజన్కి మేమందరం 100% తోడయ్యి ఆడియన్స్కి ఒక మంచి సినిమా అందిస్తామని నేను దానికి గ్యారెంటీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే డాన్స్ మాస్టర్ సార్, మీరు చేసిన బీచ్లో సంథింగ్ వాటర్లో ఒక సాంగ్ చేశారు, అది నేను చూశాను, నాకు చాలా 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 బాగా నచ్చింది. అలాగే ఫైట్ మాస్టర్ సార్ గురించి కూడా నేను చాలా చాలా విన్నాను. ఆయన ఎంత కష్టపడతారో ఈ ఫైట్లే దానికి నిదర్శనం. అంతకుముందు కూడా చాలా సినిమాలు చూసాం మనం ఆయనకి. ఈ సినిమా కూడా ఆయన చాలా మంచి సినీ పరిశ్రమానికి అండ్ కళామంతులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇలాంటి అవకాశం నాకు వచ్చినందుకు. అండ్ అలాగే వేదికని అలంకరించిన ప్రొడ్యూసర్ గారు, హీరో గారు అండ్ డైరెక్టర్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా నాకు ఈ సినిమాలో వర్క్ చేయడానికి ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువే సార్, ఎందుకంటే మంచి ఆపర్చునిటీ ఇచ్చారు నాకు ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ అలాగే హీరో గారు సంజయ్ సార్, మీ గురించి నిజంగా మనస్ఫూర్తిగా చెప్పాలి సార్. చాలా ఎఫర్ట్స్ పెట్టుకున్నారు అండ్ సాంగ్కి ఎంత 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 కావాలి, ఎంత కష్టపడాలి, ప్రతిదీ అది ఎక్స్ప్రెషన్స్ దగ్గర నుంచి కానివ్వండి, పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి కానివ్వండి, ప్రతిదీ చాలా 100% ఎఫర్ట్స్ అంటాం కదండి. సో దాట్ మీరు ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే శ్రీకాంత్ అన్న, డిఓపి గారు చాలా సపోర్ట్ చేశారు సాంగ్స్ అన్నిటికీ, అందుకే అద్భుతమైన విజువల్స్ మనం తీయగలిగాం. అండ్ ఆడియన్స్ మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవ్వరు, అద్భుతమైన విజువల్స్ వచ్చాయి. అండ్ అలాగే గౌరవ్ గారి గురించి మీ అందరికీ తెలిసిందే, సో మంచి మ్యూజిక్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ వండర్ఫుల్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆఫ్ ద టీమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సంజయ్ గారు ఇందులో ఫైట్స్ చాలా బాగా చేశాడండి. ఒక క్లైమాక్స్ ఫైట్ ఉంటుందండి, చాలా రిస్కీ ఫైట్ అసలు. యాక్చువల్గా ఆ జీప్ మీదకి వెళ్ళి వచ్చి ఆ స్కిట్ చేయడము అదంతా యాక్చువల్గా మేమైతే టూప్ పెట్టి చేయడం జరుగుతుంది యాక్చువల్గా, కానీ అది ఒరిజినల్గా హీరో గారే చేశారు. ఆ స్కిట్ కానీ జీప్ రన్లో దిగడం కానీ చాలా రిస్క్ షాట్స్ అది చేయడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకోటి ఈ మూవీలో చేసిన మా ఫైటర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పెద్ద టీంతో చేయడం జరిగింది సార్. అండ్ ఈ మూవీ అంతా జైరాబాద్ షుగర్ ఫ్యాక్టరీలో క్లైమాక్స్ ఫైట్ తీయడం జరిగింది. వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరు బాగా కోఆపరేట్ చేశారు. ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సంజయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. మీడియా వారికి, ఏదన్నా మా టీంకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారం. ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు సారు, బ్రహ్మాజీ సార్ కూడా నమస్కారం. ఈ చిత్రం నేను డైరెక్టర్గా వర్క్ చేశాను. ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ కోసం, ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాం అందరం కూడా. ఈరోజు ఫైనల్గా టీజర్ ద్వారా మేము ముందుకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక రొమాంటిక్ మాస్ యాక్షన్ లవ్ స్టోరీ అండి. మీరు చూసింది టీజర్లో జస్ట్ శాంపుల్ మాత్రమే. ముందు వచ్చే అప్డేట్స్తో ఈ సినిమాలో సత్తా ఏంటని ఇంకా చూస్తారు మీరు. ఫైనల్గా ట్రైలర్లో కానీ, సాంగ్స్ కానీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. మా హీరో సంజయ్ సార్ ఇందులో యాక్షన్ సీక్వెన్స్ అదరగొట్టేశారు.
మామూలుగా లేదు సార్, అసోసియేషన్ మాస్కి నిర్వచనంలో ఉన్నాయి. అలాగే ఈ సినిమాకి డైలాగ్ రాసినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ మణీంద్రన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇంకా చాలా వస్తాయండి. అవన్నీ కూడా మీ అందరికీ నచ్చుతాయి. సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ ఎవరికి ఇంకా చాలా ఉన్నాయి. సినిమాలో చాలా మ్యాటర్ ఉంది, చాలా విషయం ఉంది. అది మీకు రిలీజ్ అయ్యాక తెలుస్తుంది, డెఫినెట్గా తెలుస్తుంది. పెద్ద సౌండ్ చేస్తాం, అందులో సందేహమే లేదు. ఈ సినిమా మిగతా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని త్వరగా ప్రేక్షకుల ముందు రావాలని మా డైరెక్టర్ గారిని, మా ప్రొడ్యూసర్ సార్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ డైలాగ్స్ మీరు చూసింది జస్ట్ సింపుల్ అండి. సినిమాలో ఇంకా అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా సందర్భానుసారంగా వస్తాయి. డైలాగ్స్ అన్నీ కూడా రాయడానికి నాకు ఒక స్క్రిప్ట్ కల్పించారు సీన్స్ ద్వారా మా డైరెక్టర్ గారు. అద్భుతమైన కథ రాశాడండి. ఆ కథలో సందర్భంగా అద్భుతమైన డైలాగ్స్ కూడా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సౌండ్ ఎఫెక్ట్స్ పురుషోత్తం రాజు గారు ఉన్నారు ఇక్కడ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ లివింగ్స్టన్ గారికి, డైరెక్టర్ మహేంద్ర గారికి నా కృతజ్ఞతలు. నాకు ఇది ఫస్ట్ మూవీ. సో నాకు విజువల్గా ఈ సినిమాలో నాకు ఏది కావాలన్నా కూడా ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ నాకు పర్ఫెక్ట్గా ఇచ్చారు అన్ని. సో నేను చాలా ఈజీగా చేశాను వర్క్ అనేటువంటిది. సో అండ్ ఇందులో ఫైట్ సీక్వెన్స్ కానీ హీరో సంజయ్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే నేను లైవ్లో దగ్గర నుండి చూసాను కనుక. సో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏదో మాట్లాడతారని నేను రాసుకోవడంలో చాలా బిజీగా ఉండే. ఓకే, ఇప్పుడు మౌలాలి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రొడ్యూసర్ ఫ్రెండ్ అండ్ ఈ చిత్రంలో కూడా ఆయన యాక్ట్ చేయడం జరిగింది. రోల్ డ్రీమ్స్ ఆఫ్ సినిమా నెట్వర్క్, దాని ఎంటర్టైన్మెంట్ అధినేత మా గురువు గారు డాక్టర్ లివింగ్స్టన్ గారి పాదపద్మం నమస్కరిస్తూ, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇక్కడికి చేసిన పాత్రికేయ మిత్రులకు నాకు వందనాలు. ముఖ్యంగా మా ఈ గుట్టు చప్పుడు సినిమా టీజర్ ఈ పండుగని సెలబ్రేట్ చేయడానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదానికి వచ్చినటువంటి మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు, హితులు మీ అందరికీ నా యొక్క వందనాలు, అభినందనలు, కృతజ్ఞతలు. సో గుట్టు చప్పుడు ఈ సినిమాని సంజయ్ గారు అండ్ అయేషా హీరోయిన్లకు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో డైరెక్టర్తో నాకున్నటువంటి అనుబంధం దాదాపు 10-12 సంవత్సరాల నుంచి మేము ఎన్నో కథలు డిస్కషన్ చేసాం. చాలా సినిమాలు ప్లాన్ చేసుకొని ఒక చక్కటి కథతో ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్తో ముందుకు రావాలని చెప్పి గుట్టు చప్పుడు ప్లాన్ చేసుకున్నప్పుడు రామాజీ గారి అబ్బాయిని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే తన గురించి ఆయన చెప్పిన తక్కువే. తను మాకు చేసినటువంటి కోఆపరేషను, ఈ సినిమా ముందుకు వెళ్ళడానికి తను మాకు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు ఎప్పటికీ మర్చిపోలేదు. ఎందుకంటే ఫైట్ మాస్టర్ గారు చెప్పినట్టు ఆయన నార్మల్ హీరో కాదంటే రియల్ హీరో. ఎటువంటి స్టంట్ విషయంలో, ఎటువంటి కష్టతరమైన వాటిలో కూడా వద్దు, నేనే చేస్తాను, డూప్ వద్దు అని చెప్పేసేసి ఒక్కొక్క ఫైట్ 6 days 7 days అయినా కూడా చేసి మళ్ళీ రీటేక్ చేసుకొని తనే రిస్క్ తీసుకొని మాతోటి కోఆపరేట్ చేసి ముందుకు ఇచ్చాడు. సో సంజయ్ గారికి మా యొక్క గ్రేట్ విషయాలు. ఈ చక్కటి కథను తయారు చేసేసి సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని ఇస్తూ దీంట్లో రొమాంటిక్, యాక్షన్, లవ్ స్టోరీని ఎలిమెంట్గా పెట్టుకొని చక్కటి కథను స్క్రీన్ ప్లే తయారు చేసేసి నాకు వినిపించి తప్పకుండాదని మనం ముందుకు వెళ్దామని తెచ్చే గట్టి కథను గుట్టు చప్పుడు కాకుండా చేసుకోవడానికి ఇచ్చినటువంటి నా డైరెక్టర్కి నా యొక్క అభినందనలు. సో రియల్లీ ఫెంటాస్టిక్ స్టోరీ. ఇది నేను చెప్పడం కాదు, ప్రేక్షకులుగా రేపు మీరు చెప్తారు చూసిన తర్వాత. సో మీరు తలుచుకుంటే, మీరు ఆదరిస్తే ఈ యొక్క మీడియా సహాయ సహకారాలతో, ఈ ప్రేక్షకుల దేవుళ్ళైన మీ యొక్క సహకారంతో గుట్టు చప్పుడు ఖచ్చితంగా గట్టి చప్పుడు చేస్తారు. బట్ ఈ గుట్టు చప్పుడు ఈరోజు ఈ టీజర్ని ఇక్కడ ఇంత బాగా లాంచ్ చేస్తున్నామంటే దానికి కారణం నా యొక్క కంప్లీట్ డాన్ ఎంటర్టైన్మెంట్ టీమ్ అందరికీ పేరు పేరు నా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు. సో ఎంతో రొమాంటిక్ సీన్ అన్నాము, యాక్షన్ సీన్ అన్నాము.
సో ఇటు రొమాంటిక్ను ఇటు యాక్షన్ను చాలా పర్ఫెక్ట్గా తన కెమెరాలో బంధించి ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా చాలా ఎక్స్పీరియన్స్గా డిఓపి చేసినటువంటి మన శ్రీకాంత్కి నా యొక్క అభినందనలు. అలానే ముఖ్యంగా చెప్పాలంటే మ్యూజిక్ మెజిషియన్. సో మా గౌరహరి గారు తను ఇచ్చినటువంటి పాటలు, వాటికి కట్టిన బాణీలు మేము చెప్పలేనటువంటిది, చాలా గొప్ప చరిత్ర సృష్టిస్తుందని చెప్పి మేము నమ్ముతున్నాము. 4 చక్కటి పాటలు వచ్చాయి. హనుమాన్ సినిమాలో ఎంత పేరు వచ్చిందో దానికి 10 రెట్లు ఖచ్చితంగా వస్తుందని మీ టీం అంతా భావిస్తున్నాము. వన్స్ అగైన్ అంతటి మంచి మ్యూజిక్ ఇచ్చి ఆర్ఆర్ కూడా ఎప్పుడు సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందా, ఎప్పుడు దీన్ని ఫినిష్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాము. సో కంపల్సరీ గౌరహరి గారు దాన్ని ఖచ్చితంగా న్యాయం చేస్తారు. మీ అందరికి ఒక సూపర్ డూపర్ హిట్, మ్యూజికల్ హిట్ ఇస్తున్నారని గౌరహరి గారి తరఫున కూడా నేను మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా విజువల్స్ గురించి చెప్పాలంటే విజువల్ ఎఫెక్ట్లు, ఈ యొక్క స్పెషల్ ఎఫెక్ట్స్ను చందు ఆది గారు చక్కగా తయారు చేసి మేము తీసిన వాటికి మరింత ముస్తాబునిచ్చి గుడి చప్పుడిని గట్టి చప్పుడు అవ్వడానికి తన వంతు మాకు ప్రోత్సహిస్తున్నారు. దానికి చందాది గారికి కూడా కృతజ్ఞతలు. ఇంకా డాన్స్ మాస్టర్ గారు మేము చెప్పనక్కర్లేదు. సో తను ఎటువంటి అంటే మేము రాత్రి పగలు కష్టపడి చేసాం. వాటర్ ఫాల్లో నైట్ సీన్ చేసామండి. కంప్లీట్గా వాటర్ ఫాల్లో డిసెంబర్ నెలలో అర్ధరాత్రి పూట చల్లటి చలిలో, వణికే చలిలో మేము ఒక సీన్ తీయడం జరిగింది. 2 రోజుల పాటు తీసినటువంటి దానికి తను చేసిన కంపోజింగ్ మాయేగా అనే ఒక సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది. అది రేపు మీరు కూడా థియేటర్లో చూస్తారు. తప్పకుండా ప్రశాంత్ మాస్టర్ని మీరు అభినందించి తీరుతారు. సో నా తరఫున కూడా అభినందనలు. సో ముఖ్యంగా రొమాంటిక్ తర్వాత అది యాక్షన్ అంటున్నాను. ఈ యాక్షన్ గురించి చెప్పాలంటే శంకర్ మాస్టర్ గారికి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఒకే ఫైట్ను దాదాపు సుమారుగా 65-80 లక్షల ఖర్చుతో 8 రోజుల పాటు చిత్రీకరణ చేశామండి షుగర్ ఫ్యాక్టరీలో. అటువంటి సీన్ని చాలా అద్భుతంగా షుగర్ ఫ్యాక్టరీలో బాగా చేయించేసి దాన్ని మాకు మంచి పేరు వచ్చేలాగా తను ఇప్పుడు వచ్చినటువంటి కోఆపరేషన్, తను చేసినటువంటి ఫైట్ కంపోజింగ్ చెప్పలేని, అది మాటలు చెప్పలేను. విజువల్గా మీరు చూసి అది కూడా అభినందించాలి. సో ముఖ్యంగా కాస్ట్యూమర్ కానీ మా యొక్క గణేష్ ఉన్నారు, హీరోకి తన కాస్ట్యూమ్ డిజైనింగ్ మీరు చూస్తున్నారు. టీజర్లో కూడా చూశారు, రేపు ట్రైలర్లో కూడా చూస్తారు, సినిమాలో కూడా చూస్తారు. సో ఒక్కొక్కటి. అలానే ఇక్కడికి రాలేదు మా ఎడిటర్ పలారి సాయిబాబు గారు. సో నిజంగా చాలా బాగా ఎడిటింగ్ చేశారు. నిజంగా చెప్పాలంటే ప్రాణం పోసారు. మేము కష్టపడి తీసిన దానికి తన యొక్క ఎడిటింగ్ ప్రాణం పోసిందని చెప్పాలి. సో మా ఈ యొక్క టీం అందరి కృషి వల్ల, మాకు టీం చేసినటువంటి సమిష్టి కృషి వల్ల ఈ గుట్టు చప్పుడు గట్టి చప్పుడు చేస్తామని మరొకసారి మిమ్మల్ని కూడా అడుగుతూ, సో మీడియా మిత్రుల్ని కోరుకుంటూ, ప్రేక్షక దేవుడిని మేము ఎక్స్పెక్ట్ చేసి మీ యొక్క దీవెనలు, మీ యొక్క బ్లెస్సింగ్స్ ఆశిస్తున్నాము. సో వన్స్ అగైన్ మీ అందరికీ మా కృతజ్ఞతలు. మాకు అన్ని రకాల సహకరించినటువంటి మా మిత్రులకు, శ్రేయభిలాషులకు, అలానే ఈ మీడియా మిత్రులకు వందనాలు. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ మై ఆల్ ఆఫ్ గుడ్ చప్పుడు టీమ్. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే పేరున వాళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు. అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంత బాగా నడిపిస్తున్నారు. సో నాకైతే ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన కో డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. నాకైతే ఆమ్ని గారితో, వినోద్ కుమార్ గారితో యాక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మీరందరూ కూడా గుట్టి చప్పుడు మూవీ చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి యాక్టింగ్ సైడ్ తోసేయండి, యాంకరింగ్ సైడ్ పంపించకండి. థ్యాంక్ యూ సో మచ్ లీషర్. ఇక్కడే ఉండు. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు హనుమాన్తో సూపర్ సక్సెస్ఫుల్. ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకు, పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ గుడ్ చెప్పుడు అనే ఫిల్ము ఈ స్టోరీ చెప్పగానే ఓకే అన్నాడు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ నేను బడ్జెట్ చెప్పాను సార్కి. సో నా వర్క్ చూసిన తర్వాత ఈ బడ్జెట్ మళ్ళీ పెరిగింది. సో ప్రతి షెడ్యూల్కి ఒక షెడ్యూల్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్లో నెక్స్ట్ ప్లాన్ చేసిన తర్వాత సార్ దీనికి రూపాయి అంటే ఇంకో 10 రూపాయలు బడ్జెట్ అవుతుంది వస్తుంది అన్నప్పుడు దానికి వెనకాడకుండా 10 రూపాయలకి 12 రూపాయలు పెట్టేశాను. ఇట్లాగే క్లైమాక్స్ ఫైట్ యాక్చువల్ నేను 15 లక్షల్లో ప్లాన్ చేశాను.
తర్వాత 30 lakhs అనుకున్నాను. తర్వాత అది ప్రాపర్గా సార్ చెప్పాను. చెప్పిన తర్వాత దీనికి 75 లక్షలు ఖర్చు పెట్టి క్లైమాక్స్ ఫైట్ చేశానండి. 8 రోజులు జహీరాబాద్ ఫ్యాక్టరీలో. చాలా అద్భుతంగా వచ్చింది. శంకర్ గారు ఫైట్ మాస్టర్. నేను ఫైట్ సీక్వెల్ మొత్తం చెప్పిన తర్వాత సార్ సింపుల్గా చేసేద్దాం, ఏంటి సార్ ఇంత ఫైట్ చెప్తే చేసేద్దాం అన్నారు. నేను అనుకున్నాను మనసులో. తర్వాత షూట్లో దిగిన సార్ యొక్క విశ్వరూపం చూపించారు. అంటే చాలా తక్కువ మాట్లాడతారు, వర్క్ మాత్రం వివక్షంగా ఉంటుంది. అంటే ఒక డైరెక్టర్ కావాల్సింది ఏంటంటే ఒక డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ సెన్స్ పట్టుకున్నారు లేదనేది డైరెక్టర్ ఆలోచిస్తాడు. సో ఇక్కడ ఉన్న అందరు టెక్నీషియన్లు కూడా, నేను సెలెక్ట్ చేసుకున్న అందరు టెక్నీషియన్స్ కూడా మనం ఒకసారి చెప్పామంటే దాన్ని పట్టేసుకుంటారు. సో నాకు చాలా కష్టం తప్పింది, నేను వర్క్ చేయడానికి చాలా కష్టం తప్పిందంటే వీళ్ళందరూ సపోర్ట్ వల్ల నేను చేయగలిగాను. అలాగే ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కూడా ఇప్పటి వరకు మొత్తం షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది. 2 songs షెడ్యూల్ వెళ్తున్నాం, నెక్స్ట్ మంత్ షెడ్యూల్కి వెళ్తున్నాం. టోటల్గా మొత్తం వైజాగ్లో కూడా ఒక ఫైట్ చేసామంటే బీచ్ రోడ్లో మొత్తం బ్లాక్ చేసాం, రోడ్ అంతా బ్లాక్ చేసి అక్కడ ఒక ఫైట్ చేసాం. అది కూడా ఒక 30 members పోలీసులను పెట్టి లాక్ చేసాం. ఫస్ట్ 2 days చేసాము, పబ్లిక్ వల్ల ఫెయిల్యూర్ అయింది. సో బడ్జెట్ లాస్ అయింది. అయినా కూడా వెనకాడకుండా మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ పెట్టి మళ్ళీ గ్రాండ్గా అదే ఫైట్ని మళ్ళీ చేసాము. చాలా అద్భుతంగా వచ్చింది ఆ ఫైట్, చాలా గ్రాండ్గా వచ్చింది. అది కూడా మన శంకర్ మాస్టర్ గారే చేశారు. వైజాగ్ కోర్టులో ఫైట్ చేశాం, అది కూడా శంకర్ మాస్టరే చేస్తున్నారు. అట్లాగే ప్రొడ్యూసర్ గారు నాకు ఫుల్ సపోర్ట్ చేయడం వల్లే నేను ఇంతవరకు ఈ సినిమాని తీయగలిగాను. ఇంత గ్రాండ్గా తీసాను అంటే సార్ యొక్క సపోర్ట్ వల్లే నేను బాగా తీశాను. అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి గారు, మేము స్టార్టింగ్ కలిసిన తర్వాత మేము 10 years ముందే కలిసాం. 10 years తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కలిసాం. కరెక్ట్గా మళ్ళీ నేను ప్రాపర్గా సినిమా చేసినప్పుడు ప్రాపర్గా గౌరహరి గారితోనే కలవడం జరిగింది. తర్వాత నాకు సాంగ్స్ వినిపించారు. ఫస్ట్ సాంగ్ వినిపించగానే ఆ ట్యూన్ నాకు వివచ్చంగా నచ్చేసింది. ఇమీడియట్లీ లొకేషన్ రమ్మన్నాను, క్యారవాన్లో హీరోకి ప్రొడ్యూసర్ మొత్తం వినిపించాను. అంతా క్లాప్స్ పెట్టారు. సో అప్పటి నుంచి మా ప్రయాణం అలా సాగుతుంది. సాంగ్స్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. ఎక్కడన్నా లేట్ చేస్తారనుకుంటే డైరెక్టర్ వెంట మ్యూజిక్ డైరెక్టర్ పడతారు. మనం వెంట పడుతుంటాం కానీ తను మన వెంట పడుతుంటాం. మన ఏదైనా వర్క్ నాకు కొంచెం పర్లేదు మొహమాటంగా చెప్పలేకపోతాం, కానీ మన స్మైల్ చూసేంత వరకు వర్క్ చేస్తానే ఉంటాం. అంత స్టాండర్డ్కి ఇచ్చారండి సాంగ్స్. అలాగే ఈ టీజర్ వర్క్ కూడా 2 months చేసామండి. 2 months వర్క్. నేను ఇది కాదన్నాను, మళ్ళీ కాదన్నాను. ఎవరైనా 2-3 times తర్వాత ఇది మళ్ళీ కొంచెం ఫీల్ అవుతుంటారు, కానీ ఎక్కడ ఫీల్ అవ్వలేదు. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయించాను. ఇద్దరం కలిసి చేసాం. కలిసి దాన్ని ఎలా చేయాలనేది ఇద్దరం మాట్లాడుకొని ఒక సొంత ప్రదర్శనలకు ఇద్దరం చేసాం. లాస్ట్ షాట్కి కూడా ఎన్నో వెర్షన్స్ సౌండింగ్ ఇచ్చారు. అది కూడా ప్లాన్ చేసేసి కరెక్ట్గా, అంటే మనిషికి కొంత ఓపిక ఉంటుంది. ఆ ఓపిక నశించిన తర్వాత కొద్దిగా ఫీల్ అవుతుంది, కానీ అలాంటి ఫీలింగ్ నేను ఎక్కడ కూడా చూడలేదండి. అంటే 4 songs చేసినప్పుడు కానీ, టీజర్ చేసినప్పుడు, ఫస్ట్ లుక్ సెకండ్ లుక్ చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా తను ఒకటే అనుకుంటారు, మన స్మైల్, మన మొహంలో స్మైల్ ఉందా లేదా, ఆ స్మైల్ వచ్చేంత వరకు కూడా వర్క్ చేస్తారు. థ్యాంక్ యూ గౌరహరి గారు. ఒకటే చెప్పారు, మంచి సాలిడ్ మీ సౌండింగ్ తగ్గ వర్కింగ్ పడితే, మీ సౌండింగ్ తగ్గ మేకింగ్ పడితే ఎక్కడ ఉంటారని చెప్పాను. అది జరిగిపోయింది. హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. థ్యాంక్ యూ గారు. మన హీరో గారు సంజయ్ రావు గారు. ఇంకా సంజయ్ రావు గారి గురించి చెప్పాలంటే మాటల్లో చెప్పలేమండి. ఎందుకంటే ఒక సినిమా కోసం కొంత టైం వర్క్ చేస్తారు, కానీ నాకే అర్థం కావడం లేదు. ఎంత వర్క్ చేస్తున్నారంటే అందరు హీరోల్ని మనం నెడుతుంటాం, కానీ నన్ను నెడుతున్నారు, పరిగెత్తిస్తున్నారు అనమాట. ఆ వర్క్ కూడా సాంగ్స్లో కానీ, ఫైట్లో కానీ. ఫైట్కి 2 months జిమ్ చాలా కష్టపడి చేశారండి. 24 hours చాలా కష్టపడి నా కోసం ఆ ఫైట్ చెప్పగానే ఆ ఫైట్ కోసం చాలా కష్టపడి వర్క్ చేశారు. ఈ సినిమాకి ఎంత ఎఫెక్ట్స్ పెట్టారంటే అసలు నేను ఒక్కొక్కసారి నాకు అనిపించేది ఏంటి ఇబ్బంది పెడుతున్నానా అని అనిపించేది, కానీ ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ లేదు. ఒక సీన్ చెప్పానంటే ఫోన్లో వినకుండా డైరెక్ట్గా వచ్చేసేవాళ్ళు ఆఫీస్కి. అంత ఇంట్రెస్టింగ్గా ముందుకు వచ్చేవాళ్ళు. ఎంతో సపోర్ట్ ఇచ్చారండి. హీరో గారి సపోర్ట్ లేకపోతే నేను వర్క్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనకి మెయిన్ హీరో గారి సపోర్ట్ కూడా ఉండాలి, ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ ఉండాలి, అందరు టెక్నీషియన్ ఉండాలి, హీరో గారి సపోర్ట్ ఇవ్వాలి మనకి. ఆ సపోర్ట్ నాకు ఎంత ఇచ్చారంటే అది నేను మాటల్లో చెప్పినాను, అంత ఇచ్చారండి. థ్యాంక్ యూ హీరో గారు. అట్లాగే మన సురేష్ రైటర్,
డైలాగ్స్ నేను చెప్తా